మహిమపరిచాము, ఘనపరిచాము. ఇప్పుడు మనం ప్రభువుని ఆరాధించడం కొరకై ఆరాధన వర్తమానము వింటాం. ఆరాధన వర్తమానాన్ని వింటాం. దాని కొరకై ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు కూడా అందరం కూడా కలిసి చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు కూడా అందరం కూడా కలిసి చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో కూడా, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకునిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంతకంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఏంటంట? తుదమట్టుకు కూడా, కాబట్టి తుదమట్టుకు కూడా స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దాని కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రభు సహాయం కొరకై. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభా, కృప కలిగిన దేవా, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా జీవితంలో మమ్మల్ని ప్రేమించి ప్రభా మరొక విశ్రాంతి దినమును, మరొక ప్రభు దినమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు. ఇటు ప్రభు దినంలో మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడం కొరకై మమ్మల్ని అందరినీ కూడా మీ సంగమునకు తోడుకొచ్చిన మీ ప్రేమకై, మీ కృపకై కూడా వందనాలు స్తోత్రాలు. నా తండ్రి, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి తలంపులను ప్రభా నాయన, ఆరాధన యొక్క తలంపులను మాకు అనుగ్రహించండి. నిలబడిన మీ దాసుడు, నేను బహు బలహీనమైనటువంటి దాసుడును ప్రభా నాయన, మీరే మీ సిలువ చాటు మరుపరిచి నాయన మీ నోటి బోరగా వాడుకొని నాయన మీరే మహిమాఘనత ప్రభావాలు పొందండి ప్రభా నాయన. నేనైతే నత్తివాడిని అన్నాడు మోషే, నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడిని అన్నాడు. అవును ప్రభ, నోరిచ్చిన వాడు ఎవడు? నేనే కదా అన్నావు ప్రభా. అలాగే మీరే నోరిచ్చారు కనుక నాయన మీవే మాట్లాడండి ప్రభా నాయన. ప్రజలు మీ వారు వాక్యం మీది నాయన, మీరే మాట్లాడి సహాయం చేయండి. నా వలనైతే ఏమీ కాదు ప్రభా. నన్ను మీరు పూర్తిగా ఖాళీ చేసి నా నోట మీ మాటలు ఉంచి మీ బలమును, మీ శక్తిని ప్రభా, మీ మాటలను, మీ ప్రభావమును ప్రభా నా తండ్రి వెల్లడించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ దినం మన అంశం ఏంటంటే, మనం చూస్తూ వచ్చినప్పుడు మన అంశంలో యొక్క వర్షిప్ మెసేజ్లో మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో వారు అంటున్నారు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని ప్రభు సంబోధిస్తున్నారు కదా. ఎలా సంబోధిస్తా ఉన్నారు? పరిశుద్ధ, మరి ఏమంటున్నారు? కాబట్టి పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకునిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అపోస్తలుడు, పరలోకం నుండి దిగినచ్చినటువంటి అపోస్తలుడైన ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన్ని మనం ఆరాధించడానికి ఎందుకు అంటే ఆయన అంటున్నాడు, ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినటువంటి వారిగా నిన్ను నన్ను కూడా ఆయన చేస్తూ వస్తున్న కారణాన్ని బట్టి ఆయన మన హృదయం కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచ మరి బద్ధులమై ఉంటున్నాం. కాబట్టి అంటున్నాడు, ప్రధాన యాజకుడైన యేసు మీద మీరేం చేయాలంట? లక్ష్యం ఉంచాలి. ఎవరంటే మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు మీద మనము లక్ష్యం ఉంచాలి. లక్ష్యం అనగా
మన యొక్క గురి ఉంచాలి. మన యొక్క గురిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మనము నిలిపి ఆయన్ని మనం సేవించినప్పుడు, ఆయన్ని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క వర్షిప్ మెసేజ్లో మరి ఇశ్రాయేలు యొక్క జనాంగంలో మరి పుట్టినటువంటి మరి ఈయన మోషే కంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్పవాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ మాట కూడా మనం చూస్తాము కదా. 2వ వచనం, హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఏం రాయబడుతూ ఉన్నదని మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు, దేవుని ఇల్లంతటిలో మోషే ఎలాంటి వాడుగా ఉన్నాడంట, నమ్మకముగా ఉన్నాడట. ఎలాంటి వాడుగా ఉన్నాడు మోషే? నమ్మకముగా ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి పరిచారకుడిగా మోషే ఉన్నాడు. కనుకనే మోషే ఎలాగూ ఉన్నాడో అట్టి విధంగా నీవు నేను కూడా దేవునికి నమ్మకమైన వారికి ఉండాలి. మనుషులకు కాదు కానీ నా జీవితంలో దేవునికి మనం నమ్మకస్తులుగా, అంటే యథార్థముగా, దేవునికి ఇష్టలముగా, దేవునికి ప్రియమైన పిల్లలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మనకేం చేస్తున్నాడు, దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడంట, నమ్మకముగా ఉన్నాడంటండి. కాబట్టి నా జీవితంలో నమ్మకంగా ఉండాలి. అలాగే ఫరో ఇంటిలో కూడా యోసేపు కూడా ఎలా ఉన్నాడు, నమ్మకంగా యథార్థంగా జీవించాడు. కాబట్టి నా జీవితంలో మనం కూడా ప్రభువుకి ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నీ నమ్మకముగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన తండ్రికి ఎలా ఉన్నాడంట, నమ్మకముగా జీవించాడు. తన యొక్క జీవితంలో దేవుడు తనకిచ్చినటువంటి ఆయుష్కాల దినముల్లో ఆయన తన యొక్క తండ్రికి విధేయుడిగా మరి క్రీస్తు మరి ఆయన జీవించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనం గణపరిచ మరి బద్దులమై ఉంటా ఉన్నాం. కాబట్టి ప్రభువుకి ఎందుకని అంటున్నాడు కదా, 5వ వచనంలో కూడా చదువుతాము. 5వ వచనంలో మనం చదివినటువంటి మాటను ఏమున్నది, కాబట్టి ముందు చేయబో సంగతులకు సాక్షార్థముగా మోషే ఎలాంటి వాడుకున్నాడు, మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటను ఈ అధ్యాయంలో మనకు 2 పర్యాయాలు మనకు కనిపిస్తున్నాయి మరి కదా. 2వ వచనంలో కనపడుతున్నది, మరలా 5వ వచనంలో కూడా మరి మోషే గురించి చెప్తుంది. కాబట్టి మోషే కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇట్టి ప్రభువుని మనం ఈ మధ్య చదవండి. అయితే కాబట్టి క్రీస్తు ఎలా ఉన్నాడంట, అయితే క్రీస్తు ఎలాగూ ఉన్నాడని తెలియపరుస్తున్నారంటే దేవుని వాక్యం, క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన తండ్రికి ఎలా ఉన్నాడంట, నమ్మకముగా ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో మనం నమ్మకంగా జీవిస్తున్నామా, క్రైస్తవ విశ్వాస ఆత్మీయాత్ర జీవితంలో మనం ఏదో మరి నమ్మకంగా జీవిస్తున్నామా, లేక అపనమ్మకస్తులుగా దేవునికి ఏదో వెళ్తున్నాము వస్తున్నాము అనేటువంటి వారిగా ఉంటున్నామే కానీ మన జీవితంలో. కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతం అంట. కాబట్టి నా జీవితంలో క్రియలు కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఆయన తండ్రికి ఎంతో మరి విధేయుడిగా జీవించినాడు. అందుకని ఆ మాటలు మనం చదివితే అయితే అని రాయబడుతుంది. ఇక్కడ అయితే అంటున్నాడు. అయితే అనగా అయితే క్రీస్తు ఏం చేస్తున్నాడు, క్రీస్తు కుమారుడై ఉండి, ఎవరికి కుమారుడంట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకు తండ్రికి కుమారుడై ఉండి తన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో మనం జీవించి కొద్ది దినములు కొద్ది సంవత్సరాలైనా మనం నమ్మకం కలిగి ఉందాం మన ఇంటి వారికి, మరి అలాగే దేవునికి ముఖ్యంగా మనము నమ్మకంగా ఉన్నాం. కాబట్టి ఈనాడు భార్యకు భర్త, భర్తకు భార్య నమ్మకస్తులుగా ఉంటున్నారా? మన ఈ లోకంలో చూస్తే ఎంత అన్యాయమో, ఎంత రాజకీయాలో కదా, ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. అయితే అయితే మోషే గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట 5వ వచనంలో చదివితే, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే ఎలాంటి వాడుగా ఉన్నాడంట, పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. పరిచారకుడుగా ఉన్నాడు. కాబట్టి ఈనాడు పరిచారకులుగా మరి ఉండమంటే ఈనాడు ఎవరు కూడా దేవునికి పరిచారకులుగా ఉండలేదు. ఏదో ఈ లోకంలో జీవనోపాధి కోసం మరి వారు పరిగెడుతూ ఉన్నారు. దేవుడు ఏదో కొంచెం ఆశీర్వదిస్తే ఇక మందిరానికి రారు వాళ్ళు కదా, ఎప్పుడో వస్తారు విఐపీలాగా.
కాబట్టి మోషే ఎంతగా మరి ఆయన పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడో కదా. కాబట్టి నీవు నమ్మకంగా ప్రభువుకు జీవిస్తున్నావు ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి ప్రభు ఈ దినాన నిన్ను అడుగుతున్నాడు, నా తండ్రికి నేను నమ్మకముగా ఉన్నాను కనుక నీవు నమ్మకంగా ఉన్నావా అని ప్రభు నన్ను కూడా ఈ మధ్యాహ్నం వేళ ఆయన ప్రశ్నిస్తూ ఉంటున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి మరొక మాట చూస్తాం, రోమాపత్రిక 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 9వ అధ్యాయము ఆ మాటలు కూడా మనం చూస్తాము. 9వ అధ్యాయము 4-5 వచనాలు, 9వ అధ్యాయము 4-5 వచనాలు కూడా మనం గమనిస్తే ఇక్కడ రాయబడుతూ ఉన్నవి, మీరు ఇశ్రాయేలీయులు మరి కాబట్టి దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును కాబట్టి అర్చనాచారాదులను వాగ్దానములు వీరికి. కాబట్టి వాగ్దానములు ఎవరి వెంట? వీరివి అంటూ ఉన్నాడు. కాబట్టి 5వ వచనంలో కూడా మనం చదువుకుంటే అక్కడ ఏమున్నది, కాబట్టి పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము కూడా ఎలాంటి వాడుకున్నాడంట? స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మన ప్రభు ఎలాగో ఉన్నాడంటే, ఆయనను మనం చూస్తున్నప్పుడు మన గమనానికి మరి చూసినప్పుడు ఇశ్రాయేలు జనాంగములో పుట్టినటువంటి వాడిగా ఉంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. మోషే కంటే కూడా గొప్పవాడుగా ఉన్నాడు. అపోస్తలుడు అనేటువంటి మరి మాటకు పంపబడిన వాడు అనేటువంటి అర్థాన్ని మరి మనకిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోనికి పంపబడినాడు అంటే, పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి ఆయన మనిషి కుమారుడికి ఈ లోకంలోకి వచ్చినటువంటి కారణాన్ని బట్టి మన ప్రభువును మనం ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి క్రీస్తు కూడా మనం ప్రాముఖ్యమైనటువంటి తలంపులు చూస్తే, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు ఎవరంట? సర్వమునకు కూడా అధికారి అయినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి ఏం చేస్తున్నాడంట? నిరంతరం ఏం చేస్తున్నాడంట? స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి సర్వాధికారి అయి ఉండి కూడా నిరంతరం కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తోత్రిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తున్నటువంటి వాడుకున్నాడు. నా జీవితంలో మనం దేవుని స్తుతిస్తున్నామా? దేవుని కీర్తిస్తున్నామా? దేవుడు మనకేదైనా కొంత క్షేమం ఇస్తే, కొంత నెమ్మదిస్తే, కొంత సంపదిస్తే, కొంత జీవనోపాధిస్తే దాన్ని చూసుకుని మనము మందిరానికి కూడా రాం కదా. మందిరానికి రావటానికి మనకు అసలు టైం ఉండదు. కాబట్టి మరి ఇక ప్రభు యేసుక్రీస్తు వారు అయితే ఏం చేస్తున్నారు మనం చూస్తూ వచ్చినప్పుడు, ఆయన ఎలాంటి వాడిగా, ఆయన పరిచారకుడిగా ఆయన పరిచయం చేస్తున్నాడంటే దేవుడై ఉండి అని రాయబడుతుంది. దేవుడై ఉండి స్తోత్రార్హుడై ఉన్నాడు. మన ప్రభు నిరంతరం కూడా స్తోత్రించడానికి అర్హుడు మన ప్రభు. ఇట్టి అర్హుడిని మనం ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా కొంత సమయం మనం ఆరాధించి మన ప్రభును మనం ఘనపరచబద్ధులమైన. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుకుంటాం. 9వ అధ్యాయము 4వ వచనం కూడా చూస్తే, 9వ అధ్యాయము 4వ వచనంలో కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చారనేటువంటి మాటకు మనం చూస్తాం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని, కాబట్టి నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడు కూడా పని చేయలేడు కదా. రాత్రి వచ్చినప్పుడు పని చేస్తున్నాం మనము, అంత మాత్రం కూడా పని చేయలేం. రాత్రి అనగా చీకటి వచ్చేస్తుంది. దేవుని రాజ్యం మరి దేవుని యొక్క రాకడ రాబోతున్నప్పుడు మనం యొక్క సువార్త చేయడానికి మరి అంత మాత్రం కూడా మనకు ద్వారాలు మరి మూయబడతా ఉన్నాయి ఇప్పటికే. కాబట్టి ఇక్కడ మరి ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోనికి అనేటువంటి మాటను యోహాను తన సువార్తలో ఆయన రాస్తున్నాడు. తండ్రి ద్వారా పంపబడినటువంటి అపోస్తలుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు
ఆయన మన గమనంలో తీసుకొస్తున్న మాట ఏం చేస్తున్నారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించిన దినాల్లో ఏం చేశారంట, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలను మనము చేయొచ్చుంట. కాబట్టి పగలున్నంత వరకు, వెలుతురున్నంత వరకు నీవు నేను కూడా ప్రభు పని మనం చేయుచుండాలి. కానీ పగులంతా కూడా సోమరిపోతులాగా నిద్రపోయి లేక అటు ఇటు తిరుగుతూ నీవు నేను కూడా కాలమును వ్యర్థం చేసుకోకూడదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి పగలున్నంత కాలం కూడా ఆయన పంపినటువంటి తన తండ్రిని ఆయన పంపినటువంటి తండ్రికి క్రియలు మనము చేయుచుండవల్లని మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే రాత్రి వస్తున్నప్పుడు కాబట్టి మనము రాత్రి రాబోతున్నప్పుడు మనము వచ్చున్నది కనుక అప్పుడు ఎవడు కూడా పని చేయలేడు. కాబట్టి రాత్రి సమయం వస్తూ ఉన్నది అనగా దేవుని యొక్క రాకడ దినాలు రాబోతూ ఉన్నాయి. అప్పుడు పని చేయడానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేదు. కనుక దీపం ఉండగానే ఏం చేయాలంటే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. మనం ఏం చేస్తాము, పగలున్నప్పుడే మన పని పాటలన్నీ కూడా చక్కబెట్టుకుంటాం. రాత్రి అవుతున్నప్పుడు మనం ఏం కూడా చేయడానికి వీలు ఉండదు. మరి రాత్రి 12 గంటలు కూడా గడిచిపోతుంటూ ఉంటుంది. ఆ 12 గంటల వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. కాబట్టి తర్వాత నేను చేస్తానంటే ఏమాత్రం కూడా కుదరదు. కాబట్టి అలాగే నా జీవితంలో మనం కూడా దేవుని యొక్క సువార్తను అలా చేయవలసిన వారమే ఉంటున్నామని మరి భక్తుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చినాడు అనేటువంటి మాట చూస్తే మార్కు సువార్తికుడు అంటున్నాడు కదా. మార్కు సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈయన ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చాడంటే, మార్కు అంటున్నాడు మరి 2వ అధ్యాయము 17 వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 17 వచనంలో ఉన్నది, యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలోనికి ఎందుకు వచ్చారంట, పాపులను పిలవటానికి వచ్చాడు. పాపములో ఉన్నటువంటి వారిని రక్షించడానికి, మరి వారు నరకములోకి వెళ్ళకోకుండా దేవుడు వారిని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. అందుకనే యేసు ఆ మాట విని ఏ మాట విన్నాడంటే 16 వచనం మనం చదివితే, పరిసయ్యులలో నన్ను శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి వారు ఏమంటున్నారంట, ఈయన సుంకరులతోనూ పాపులతో కలిసి భోజనం చేయుచున్నాడే అని ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన శిష్యుల్ని అడగా యేసు ఆ మాట అన్నాడు. వారందరూ కూడా సుంకరులు వారందరూ కూడా పరిసయ్యులు అందరూ ఏం చేస్తున్నారంట, మీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏందయ్యా మరి పాపులతో భోజనం చేస్తున్నాడు ఏంది అంటున్నారు కదా. ఈ లోకంలో మనం కూడా చూస్తే ఏమైనా తాగుబోతు వాళ్ళ వైపు, తిరుగుబోతు వాళ్ళ వైపు మనం కూడా వాళ్ళ వెంట వెళితే మనల్ని కూడా అలాగే లెక్క కడతారు కదా. కాబట్టి ఇక్కడ వారికి అనుమానం వచ్చేదనమాట. వారు అంటున్నారు, ఆ సుంకరులు మరి ఆ యొక్క పరిసయ్యులు ప్రభువుని శిష్యులను అడుగుతున్నప్పుడు ఆ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆలకించారు. విని ఆయన అంటున్నాడు, యేసు ఆ మాట విని ఏమంటున్నాడు, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. అంతే కదా, రోగులకే కదా డాక్టర్ గారు కావాల్సింది. ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి డాక్టర్ గారితో ఏం పని, హాస్పిటల్తో ఏం పని కదా. హాస్పిటల్ ముఖమే మనం చూడం, రోగం వచ్చినప్పుడు మనం ఆసుపత్రి ముఖాన్ని చూసేటువంటి వారికి ఉంటాం. అలాగే ఈ పాప రోగంతో ఉన్నటువంటి వారిని రక్షించిన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చినటువంటి కారణాన్ని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. అందుకని అంటున్నాడు, నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో పాపములో ఉన్నటువంటి వారిని, మరి శాపములో ఉన్నటువంటి వారిని, నరకములో ఉన్నటువంటి వారిని లోకములో నుండి ఆయన వేరుపరచడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చినటువంటి వాడుకుంటున్నాడు. ఒకప్పుడు నీవు నేను కూడా లోకములో పాపములో ఉన్నప్పుడు నన్ను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షించినాడు. కనుకనే ఆ కారణాన్ని బట్టే మనము కూడా ఇట్టి విధంగా ప్రభువుని ఆరాధించడం కొరకే, ప్రభువుని మహింపరచడం కొరకు ఆయన సన్నిధిలో చేరినటువంటి వారు ఉన్నాం. కాబట్టి యోహాను సువార్తలో ఈ మార్కు సువార్తలో మరి ఏం చేస్తానంటే, తండ్రి ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పంపబడి అనేకులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడుకుంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి మొదటి తలంపులో ఈయన ఎందుకు ఈ లోకాలకు వచ్చాడని మనం చెప్తే అర్థమైంది కదా. ఏమని, మనకి రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. కాబట్టి నా జీవితంలో ఎవరి కొరకు లోకంలోకి వచ్చాడంటే, పాపులను అందరినీ రక్షించడానికి ఈ లోకంలోనికి దేవుడు వచ్చినాడు. కాబట్టి
అక్కడ ఒక మాట ఉంటుంది, మరి అక్కడ పాపము చేయువాడు పాపమునకు దాసుడు అంటాడు. కాబట్టి పాపములో ఉన్నటువంటి వారిని రక్షించడానికి, ఆ యొక్క ఊబిలో ఉన్నటువంటి వారిని ఆయన లాగడానికి, పైకి ఎత్తడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుకుంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధిస్తాం. కాబట్టి ఎందుకు మన ప్రభువుని మనం మరి ఈయన ఎందుకు వచ్చాడని చూస్తే, అలాగే యోహాను సువార్తలో ఉంటుంది. యోహాను సువార్త 6:39, యోహాను సువార్త 6:39 చూస్తాం. యోహాను సువార్త 6:39 కూడా మనం గమనిస్తాము. చదవండి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన నాకు అనుగ్రహించినటువంటి దాని అంతటిలో కాబట్టి నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దానిని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కాబట్టి అంత్యజనములో నన్ను కూడా లేపటం కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. అందుకంటున్నాడు కదా, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం కూడా మరి బయటకు త్రోసివేయను, నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగి వచ్చినాడు. కాబట్టి ఆయన చిత్తం, కాబట్టి ఆయన నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ ఆయన పంపినటువంటి మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడిగా మన ప్రభువు ఉన్నారు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి ఎందుకంటే ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం కూడా బయటకు త్రోసివేను. కాబట్టి మనుషులు మనమైతే బయటకు దోసేస్తాం కదా. వారు పాపం చేసి వారి ఇంట్లో చెప్పిన మాటలు వినకుండా మరి వారు వ్యర్థంగా తిరిగి వారి జీవితమును అలాగే మనం చూస్తాం కదా. ఎలాంటి వారు ఉంటున్నారంటే అప్పుడు చివరికి వచ్చినప్పుడు వారి ఇంట్లోనికి కూడా మనం రానియవు. అయితే ప్రభు అయిన శ్రీక్రీస్తు వారు అంటున్నారు, ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడంటే, ఆయన చెప్తున్నటువంటి మాటలు నా జీవితంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, ఆయన నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడు. కాబట్టి ఆయన పరలోకములో నుంచి ఈ భూలోకంలోనికి ఆయన నన్ను రక్షించడం కొరకే దిగి వచ్చినాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. అవును, నా మటుకైతే నిజముగా నన్ను రక్షించడం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి వచ్చినాడేమో అనిపిస్తుంది. కాబట్టి నా మటుకు నేనైతే దేవునికి లోబడేవాడిని కాదు, కానీ దేవుని చిత్తంలో ఉన్నాను. కాబట్టి దేవుడు నన్ను కూడా ఆయన పరిచర్యకు ఆయన వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి మరొక మాట మనం చూస్తాము. ఈ మాటలు కూడా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో, హెబ్రీ రాసిన పత్రికలో అధ్యాయంలో 3-4 కూడా మనం చదువుకుంటాం. హెబ్రీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఈ మాటలే కొన్ని మాటలు చెప్పుకుందాము. కాబట్టి 3వ అధ్యాయము 3-4 చదువుకుంటే, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు ఎవరంట? దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడుతున్నాడు. ఎవరు అర్హుడుగా ఎంచబడుతుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఆ 3 ప్రతి ఇల్లు కూడా ఎవరైనా ఒకరి చేత కట్టబడు. కాబట్టి ఆయన ఇల్లు నీవు నేనే. నన్ను కూడా ఆయన కట్టినాడు. చెడిపోయినటువంటి నిన్ను, పాడైపోయినటువంటి నన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? కట్టినాడు, బాగు చేసినటువంటి వాడుకుంటున్నాడు. ఆ కారణం చేత మన ప్రభువుని మనం హృదయమారా కూడా ఆరాధించారు. కాబట్టి సమస్తమునకు ఆయన ఏం చేస్తున్నాడంట? సమస్తమునకు ఆయన మూలము అయి ఉన్నటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఏం చేయాలంట? ఘనపరచబద్దులమై. అలాగే హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో కూడా చూస్తే 1-2 చూస్తే మనం, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ఎవరితో మాట్లాడుతున్నాడంట? కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు కూడా
నిర్మించబడ్డాయి. కాబట్టి మన ప్రభువులో ఉన్నటువంటి గొప్పదనం ఏంటో చూసారా, ఆయన ద్వారా, ఏయనంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈనాడు అనేకమైనటువంటి ప్రపంచ పటంలో మనం చూస్తే ఇన్ని ప్రపంచాలు నిర్మించడానికి మూలము కారకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయి ఉంటున్నారు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. తన యొక్క ఈ దినముల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కుమారుని ద్వారా మనతో ఏం చేస్తున్నారంట, మనతో మాట్లాడెను. ఆ కుమారుని ఏం చేస్తున్నాడు, సమస్తమునకు వారసునిగా ఆయన ద్వారా నియమించినటువంటి వాడుకున్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా వారసురాలిగా చేయుట కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి గొప్ప మరి దేవుడై ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి ఈ హెబ్రీ పత్రికలో మొదటి 2 వచనాలు కూడా మనం గమనిస్తున్నప్పుడు ఆయన ద్వారా సమస్తము కూడా, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను అని రాయబడుతుంది. కాబట్టి అక్కడ పుట్టినట్లో బి అని ఉన్నది. బి అనేటువంటి మాట చూస్తే యుగములను అని రాయబడుతుంది. యుగములు, ఎన్ని యుగాలు మనము ఎన్ని యుగాలు దాటిపోయినాయో మన మీద. మన క్రీస్తు మరి శకములో మనం ఉన్నాము. క్రీస్తు పుట్టక ముందు కూడా అనేకులు ఉంటూ ఉన్నారు. అయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన గమనంలో తీసుకొస్తున్నటువంటి లేఖన భాగాలు చూస్తే ఎఫెసీ రాసిన పత్రికలో చూస్తే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 22వ వచనంలో కూడా మాట చూస్తాం. 2:22 కూడా గమనిస్తాము. 2వ అధ్యాయము 22వ వచనంలో కూడా చదువుతాం. కాబట్టి చివరి వచనం, ఆయనలో మీరు కూడా ఎలా ఉండాలంట, కాబట్టి ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మనం ఎందుకు కట్టబడుతున్నామంటే ఆయనలో ఉండాలి. ఆయన మనలో నివసించాలని మనల్ని ఆయన కడతా ఉన్నాడు. ఈ లోకంలో నీవు నేను కూడా మరి అంత మాత్రం కూడా సరైనటువంటి క్రమంలో లేనప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఒక మంచి క్రమశిక్షణలో ఆయన ఉంచినటువంటి కారణం చేత మన ప్రభువును మనం ఆరాధించాలి. కాబట్టి ఆయనలో మీరు కూడా ఎలా ఉండాలంట, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. ఎందుకంటే మనం ఆయనకు నివాస స్థలమై ఉండుటకు ఏ రాయబడుతున్నది అక్కడ, ఉండుటకు కట్టబడుచున్నాము. నీవు నేను కూడా ఈ లోకంలో ఆయన ఉండే విధముగా నీవు నేను కూడా నా యొక్క దేహములో మరి ఆయన మరి ఆత్మలో ఉండటానికి ఆయన ఏ విధంగా అయితే ఉంటాడంటే, మనలో పరిశుద్ధత ఉంటేనే దేవుడు మనలో ఉంటాడు. కానీ పరిశుద్ధత లేకపోతే ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. కాబట్టి ఆ కారణం చేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు నిన్ను నన్ను కూడా కట్టుచున్నటువంటి దేవుడు ఉన్నాడు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచ మరి బద్ధులమై ఉంటున్నాం. అయితే మరి అక్కడ అంటాడు కదా, మరి హెబ్రీ పత్రికలోనే చివరి 2 మాటలు కూడా చూస్తాం. 3వ తలంపులో మరి 2వ తలంపులో మనం ఏం చూసామంటే క్రీస్తు ద్వారానే మనను కట్టిబడినటువంటి వారు ఉన్నాం. కాబట్టి చదవబడినటువంటి మాటలు క్రీస్తు ద్వారానే మనలను కట్టినటువంటి వాడుకున్నాడు. కాబట్టి ఆయన కట్టకపోతే నీవు నేను కూడా ఈ ఆయన సన్నిధికి వచ్చేటువంటి వారం ఎంత మాత్రం కూడా కానే కాదు. 3వ తలంపులో చూస్తే హెబ్రీయులు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతాం. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుంటే ఇక్కడ ఉన్నది, కాబట్టి ముందు చేయబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి తన ఇంటి మీద ఎలా ఉన్నాడంట, నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం కలిగి ఉన్నారంటే ధైర్యమును నిరీక్షను ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు కదా. ఎవరు ఆయన ఇల్లు అంట, మనమే ఆయన ఇల్లు. కాబట్టి మనమే ఆయన ఇంటిని మనం ఏ విధంగా కడుతున్నాము, ఏ విధంగా జాగ్రత్త చేస్తున్నాము, ఏ విధంగా భద్రపరుస్తున్నాము, ఆ ఇంట్లోకి ఏమైనా మరి రానటువంటివి ఏమైనా వచ్చి మరి మరి వస్తున్నాయా, వాటిని మనం బయటికి తోలివేస్తున్నామా లేదా అని వాటన్నిటిని కూడా
మనం పరిశీలన చేసుకోవాల్సిన వారు వింటున్నాం. మూడో తలంపులో చూస్తే ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉండేటువంటి వాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంటూ ఉన్నారు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధిస్తాం. యెషయా గ్రంథం 9:6 ఉంటుంది కదా. యెషయా గ్రంథం 9:6 మనం చూస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టు. కాబట్టి మన ప్రభువుకు ఉన్నటువంటి నామములు ఎన్ని నామకరణాలు ఉన్నాయో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించడం కొరకై ఆయన ఈ లోకంలోనికి ఒక శిశువుగా ఆయన ఉద్భవించినటువంటి కారణాన్ని బట్టి ఆయన కుమారుడు, ఆయన నీకు నాకు కూడా కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు కారణము చేత. అలాగే ఆయన మీద ఏముంటుందంట, ఆయన భుజాల మీద రాజ్యభారమును, ఆయనకు భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అని చూస్తే బలము కలిగినటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు, ఎన్నో ఆలోచనలు మనకు ఇచ్చేటువంటి దేవుడు. అలాగే సమాధాన కర్తగా ఉంటున్నాడు, నిత్యుడగు తండ్రి. ఎంత గొప్ప నామములు కలిగినటువంటి ప్రభువుని మనం ఆరాధించకుండా, స్తుతించకుండా, మహింపరచకుండా ఎలా ఉండగలుగుతాం? కాబట్టి ప్రభువు నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఈ లోకంలోనికి ఆయనకు శిశువుగా, ఆయన ఈ లోకంలోనికి కుమారుడుగా అనుగ్రహించబడినటువంటి కారణం చేత మన ప్రభుని హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభును మనం ఘనపరచ బద్దులం వింటున్నాం. అందుకని అంటాడు కదా యోహాను సువార్తల 3వ అధ్యాయము 36వ వచనంలో, 3వ అధ్యాయము 36వ వచనం, యోహాను సువార్త 3:36లో మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండదు. కాబట్టి 3వ తలంపులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన గమనంలో తీసుకొస్తున్నటువంటి మాట అంటే, కుమారుని యందు మనకేం కలుగుతూ ఉన్నదంట, నిత్య జీవము గలవాడిగా ఉంటా ఉన్నాడు. అందుని బట్టి ఆ కారణం చేత మన ప్రభువుని ఈ సమయంలో మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచే బద్దులమైనట్టు. కాబట్టి కుమారుని విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు. నీ కూడా అంటే నిత్య జీవములో ప్రవేశించాలంటే తండ్రి అలాగే కుమారుడైనటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినప్పుడే నేను కూడా నిత్య జీవం గలవారుగా ఉంటాము. అయితే కుమారుని యందు విధేయుడు కానివాడు, కుమారుని యందు విధేయత చూపనటువంటి వాడికి ఏం కలుగుతుందంట, వాడు జీవము చూడడు కానీ దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందంట, వాని మీద నిలిచి ఉంటుంది. దేవుని ఉగ్రతకు మనం పాత్రం ఎంత మాత్రం కూడా పాత్రలను కాకూడదండి. కాబట్టి నా జీవితంలో ప్రభు మాటలు మనకి వినపడుతున్నప్పుడు, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీకు నాకు కూడా నిత్య జీవము గలవాడుగా ఉంటున్నాడు కనుక నిన్ను నన్ను కూడా నిత్య జీవపు మాటలతో ఆయన నింపేటువంటి వాడుకుంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మధ్యాహ్నం వేళలో హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరుస్తాం. కాబట్టి ఆయన కుమారుని యందు మనకు నిత్య జీవము గలవాడుకుంటున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు కొరకు నా కొరకు కూడా ఆయన పరలోకం నుంచి పంపబడినటువంటి వాడుకుంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమారా కూడా కొంత సమయం మనం ఆరాధించి మన ప్రభువుని మనం గణపరుస్తాం.